ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఒకరిద్దరు క్యాండిడేట్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక టీపీసీసీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విడమ భోజు పటేల్ తాజాగా మనకి తెర మీదకి రావడం జరిగింది. ఆయన చాలా కాలంగా కూడా టికెట్ ఆశిస్తున్నారు. అది టికెట్ కోసం పార్టీ అధిష్టానాన్ని కూడా అప్రోచ్ కావడం జరిగింది. అయితే మొత్తానికి ఖానాపూర్ విషయానికి వస్తే కనుక అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఏ విధంగా తీరుస్తారు, ముఖ్యంగా ఆయనకి సొంత పార్టీలోనే అనేక సమస్యలు కూడా ఉన్నాయి. వీటి మీద ఆయన ఏం చెప్తారో మనము పటేల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీకు ఈ ఖానాపూర్ నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారు, మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా రేవంత్ అన్న మీద నాకు నమ్మకం ఉంది. మాణిక్రావు ఠాకరే కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క మీద. నేను దళిత దండోర కార్యక్రమం కంటే ముందు 4 రోజుల ముందు 2021లో గాంధీ భవన్లో రేవంత్ అన్న సమక్షంలో పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. పార్టీలో జాయిన్ అయిన తర్వాత సీతక్కను పట్టుకొని ప్రతి మారుమూల ప్రాంతాల్లో దళిత దండోర కార్యక్రమానికి విజయవంతంగా చేయడానికి నేను కృషి చేయడం అనేది జరిగింది. దాంతో ఇంద్రవెల్లి సభ అటు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా ఇటు నుంచి ఆదిలాబాద్ జిల్లా డీసీసీ గారు, నిర్మల్ డీసీసీ గారు, అదేవిధంగా అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఇంద్రవెల్లి సభని విజయవంతం చేసినాం. దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటాలు చేస్తూనే మరోవైపు ఏఐసీసీ కావచ్చు, టీపీసీసీ పిలిపించిన మెంబర్షిప్ డ్రైవ్లో ఆదిలాబాద్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే ఖానాపూర్ నియోజకవర్గం అత్యధికంగా మెంబర్షిప్లను ఇది చేసుకొని ఆదిలాబాద్ పార్లమెంట్లోనే మొదటి స్థానంగా నిలిచేటటువంటి నియోజకవర్గం ఖానాపూర్ నిలిచింది. దాంట్లో క్షేత్రస్థాయిలో అంటే తెలంగాణలో ఎక్కడ చేయనటువంటి విధంగా ఖానాపూర్లో ప్రతి 303 బూతులు ఉంటే ప్రతి బూత్ కమిటీలను ఏర్పాటు చేశా. అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్లో ఈరోజు బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి కార్యకర్తలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు. వాస్తవంగా ఈరోజు నాకు టికెట్ వస్తుందనే నమ్మకం, విశ్వాసం ఎందుకంటే అక్కడ పార్టీ కోసం నిరంతరం పగలనక రేయనక ఈ 2 సంవత్సరాలు కంటిన్యూగా కష్టపడడం అనేది జరిగింది. తప్పకుండా సర్వేలు అధిష్టానం చేయించింది. ఆ సర్వేలలో కూడా నా పేరే వస్తుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా పార్టీ కూడా ఎల్లవేళలా పనిచేయాలంటే ఏఐసీ పిలిపించినట్టు పిలుపులే కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీ పిలిపించిన పిలుపులే కావచ్చు, ఈరోజు కల్లోలలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఏదైతే అగ్నిపత్య కావచ్చు, అదేవిధంగా ఏ కార్యక్రమం పిలిపించినా కాంగ్రెస్ పార్టీ పిలిపించినా దాంట్లో నిరంతరంగా క్షేత్రస్థాయిలో ప్రజల నుండి చేయడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మండల క్యాడర్లు కావచ్చు, భూస్థాయిలో ఉన్న కార్యకర్తలు ఎవడడిగినా ఈరోజు విడమోబోజే మా లీడర్ అనే స్థాయిలో ఈరోజు పార్టీని స్ట్రెంథన్ అనేది. పటేల్ గారు ఒకటి చెప్పండి, మీతో పాటుగా అక్కడ ప్రేమ్ సాగర్ ఎవరైతే నాయకులు ఉంటారో ఆయన మరో క్యాండిడేట్ని పెట్టబోతున్నారని చెప్పేసి కూడా వదంతులు వినిపిస్తున్నాయి. ప్రేమ్ సాగర్కి మీకున్న రిలేషన్స్ ఎలా ఉన్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్? తప్పకుండా ప్రేమ్ సాగర్ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, నేను పార్టీలో లేనప్పటి నుంచి ఉద్యమాల నుంచి ప్రేమ్ సాగర్ గారు నాకు మంచిగా తెలుసు. ఎందుకంటే ఉద్యమాలు 2017లో నేను తిరిగి ఉంటే ఈరోజు ప్రేమ్ సాగర్ గారు పోరుగా ఆ ఉద్యమాల్లో అతని మీద కూడా కేసు కావడం అనేది జరిగింది. అప్పుడు అనేక సందర్భాల్లో నాకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. తప్పకుండా ప్రేమ్ సాగర్ గారికి నాకు ఎలాంటి వైరుధ్యాలు లేవు. తప్పకుండా ప్రేమ్ సాగర్ గారు తప్పకుండా అతని ఆలోచన ఒకటే, తప్పకుండా ఖానాపూర్ గడ్డ మీద అభ్యర్థిని గెలిపించాలి, తప్పకుండా అతన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. తప్పకుండా నా గురించి ప్రేమ్ సాగర్ రావు గారికి సంపూర్ణంగా తెలుసు. తప్పకుండా అతను నన్ను రేపు గెలిపించడానికి తన వంతుగా కృషి చేస్తారని కూడా నాకు ఆశాభావం అతని మీద ఉంది. మీ మీద ఇంకో కంప్లైంట్ ఉంది, జెడ్పీటీసీ చారులత మీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది డీసీసీకి. ఎందుకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఎలా? వాస్తవంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మండల అధ్యక్షుల ఎంపికలో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద ఆర్డర్ కాపీ ఇష్యూ కావడం అనేది జరిగింది. ఆర్డర్ కాపీ ఇష్యూ అయినప్పుడు నేను సామాజిక వర్గాల వారిగా అంటే ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థులు ఉంటే బాగుంటుందో ఆ వర్గాలుగా 7 మండలాలు ఉంటే ఆ 7 మండలాలు కూడా ప్రతి మండలంలో ఒక ప్రాంతంలో మున్నూరు కాపు, ఒక ప్రాంతంలో ఎస్సీ, ఒక ప్రాంతంలో మైనారిటీ, ఒక ప్రాంతంలో ఆదివాసీ, ఆ బేస్ మీద సామాజిక వర్గాలుగా చేసేటువంటి వాళ్ళకి నేను అవకాశం ఇవ్వాలని ఒక సామాజిక వర్గాలుగా ఓటు బ్యాంక్ని ఏ రకంగా మన వైపు మళ్ళించాలో ఆ బేస్ మీద నేను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ దానికి విరుద్ధంగా అంటే కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం నిరంతరం జెండా మోసేటువంటి వ్యక్తుల పేర్లు కాకుండా కొంత 3-4 పేర్లు వేరే రావడం జరిగింది. ఇమీడియట్లీ నేను రాత్రికి రాత్రి చేసి తప్పకుండా దీంట్లో అన్యాయం జరిగింది. రేపటి రోజు ఎలక్షన్లలో మనకు ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి చార్ల తర్వాత గతంలో జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమెను డిక్లేర్ చేసే క్రమంలో ఆమె అమ్ముడుపోయి టీఆర్ఎస్ పార్టీకి
చేయలేపి ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థిని ఈరోజు జడ్పీ చైర్మన్గా ఇక్కడ జనదానికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఈరోజు ఆమెకు సంబంధించిన అభ్యర్థులు ఉన్న కాన్సెప్ట్ తోటి ఇమీడియట్లీ వచ్చేసి మల్లు రవి గారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అని సంప్రదించి ఇమీడియట్లీ ఇటు జరిగిందన్న, తప్పకుండా దీంట్లో లేకపోతే మనం రేపటి రోజు గెలిచేటువంటి అవకాశాలు ఒక 3-4 వేల ఓట్ల డిఫరెన్స్, అలాంటి సందర్భాల్లో మనం ఓడిపోయే అవసరం ఉంటే ఇమీడియట్లీ మాట్లాడేసి ఇమీడియట్లీ మాడిఫికేషన్ చేయాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు దాన్ని మాడిఫికేషన్ చేశారు. రేవంత్ అన్న గారు తప్పకుండా వెళ్ళి ఆర్డర్ కాపీ ఇష్యూ చేయమన్నారు. దాన్ని అందరికీ ఆర్డర్ కాపీ ఇష్యూ చేసిన ఈ క్రమంలో మొన్న 15 ఆగస్టు నాడు వాస్తవంగా సామరస్యంగా ఎవరికైతే ఆర్డర్ కాపీ ఉన్నటువంటి మండలాధ్యక్షుడు అబ్దుల్ కయ్యూమ్ గారు ఉన్నారు, అతని ద్వారా జెండా ఎక్కించే క్రమంలో వాస్తవంగా నేను చాలా క్లారిటీగా చెప్పిన పీసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో ప్రోటోకాల్ ప్రకారంలో నేను ఆమెకి చెప్పే క్రమంలో ఆమె ఏం చేసినాడు, అనవసరంగా పోయి ఈరోజు డీసీసీ కంప్లీట్ చేయడం అనేది జరిగింది నా మీద. వాస్తవంగా నేను ఒక జనరల్ సెక్రటరీగా నా మీద ఎవరి మీద వెళ్ళి కంప్లీట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు చారులత గారికి ఉన్నది. ఈరోజు పార్టీలో ఒక వైరుధ్యాలు సృష్టిస్తూ అక్కడ గ్రూప్ జాయిన్ చేస్తూ ఇంకో కొంతమందిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, అసలు సంబంధం పార్టీకి ఒక్కరే జెండా మోయినటువంటి వ్యక్తులకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈరోజు నియమించారు. ఈరోజు ఉట్నూరు మండల ప్రెసిడెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సంబంధించిన వాస్తవంగా గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేయకుండా ఈరోజు అనవసరంగా అంటే ఒక గ్రూప్గా క్రియేట్ అయికొని పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితిలో ఈరోజు చారులత గారు ఉన్నారు. అంటే ఒక పీసీసీ జనరల్ సెక్రటరీ తెలియకుండా ఒక రైతు సమావేశం అని ఏర్పాటు చేసుకొని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారిని పిలిపించుకొని వాస్తవంగా రైతుల్ని గ్యాదర్ చేయకుండా దళిత బంధు అప్లికేషన్లు తీసుకుంటామని దళితుల్ని పిలిపించుకొని ఎల్డీఎంఆర్సీ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని లీడర్షిప్ దానికి సంబంధించిన కోఆర్డినేటర్లు పిలిపించుకొని మీటింగ్ చేశారు. అంటే వాస్తవికంగా రాష్ట్ర స్థాయి నాయకులతోటి ఎలాంటి అంటే కనీసం అంటే కన్ఫ్యూజన్లో అంటే నేను ఏ రకంగా పేపర్లో రావాలి, నేను ఏదో రకంగా సర్వేలో రావాలనే ఆతృతతోటి చారులత అనేక రకాలుగా చెడు అంటే పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతుంది. ఈ విషయంలో నేను రేపు తప్పకుండా పీసీసీ అధ్యక్షుడు గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా మాణిక్రావు ఠాకరే గారికి రేపు ఫిర్యాదు కూడా లిఖితపూర్వకంగా చేయబోతున్నాను. పటేల్ గారు, మీకు ఇంకో సవాల్ రాబోతుంది మీ పార్టీలో. మీకు ముఖ్యంగా రేఖానాయక్ పార్టీలోకి వస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రేఖానాయక్ వస్తే టికెట్ కానీ ఆమెకి వెళ్తే ఎట్లా? దీని గురించి మీరు ఏమైనా ఆలోచించారా? తప్పకుండా రేఖానాయక్ ఒక ఆరిపోయే దీపం. తప్పకుండా ఖానాపూర్ నియోజకవర్గంలో ఆమెకు 100 మందిలో సర్వే చేస్తే కనీసం ఒక్కడు కూడా ఆమెకు మంచిగా ఉందంటే సర్వేలలో ఎక్కడ కూడా లేదు. తప్పకుండా రేఖానాయక్ వచ్చినా ఇంక ఎవరు వచ్చినా తప్పకుండా అధిష్టానం మీద నాకు నమ్మకం ఉంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీలలో సర్వేలతో పాటు సామాజిక వర్గాల వారిగా ఓటు బ్యాంక్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు, ఈరోజు ఖానాపూర్ గడ్డ మీద సుమారు 55,000 ఓట్లు ఆదివాసీ ఓట్లు ఉన్నాయి. ఎన్ని రోజులైతే ఆదివాసులు పార్టీ పక్షాన ఉన్నారో అన్ని రోజులు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు ఆదివాసులందరూ కూడా నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా ఆదివాసీ ఉద్యమాలలో కీలక రోల్గా పాలించుకొని సుమారు నా మీద 47 కేసులు ఈరోజు నా మీద కావడం అనేది జరిగింది. ఈరోజు రేపు నేను అప్లై చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే 25,000 డీడీ కడుకొని నేను రేపు అప్లై చేయబోతున్నా అంటే రేఖానాయక్ కాదు కదా, ఇంకెవరు వచ్చినా తప్పకుండా ఆ ప్రాంతంలో నా కోసం పనిచేయడానికి రావాలి తప్ప మేము ప్యారాచూట్ లాగా వచ్చేసి మాకు టికెట్లు వస్తాయని మాత్రం తప్పకుండా దాన్ని మేము ఏ రకంగా ఇది చేయాలో తప్పకుండా అధిష్టానం దృష్టికి కావచ్చు, ఆమె చేసిన కమిషన్ కావచ్చు. నిజంగా ఈరోజు ఖానాపూర్ గడ్డ మీద కడెం ప్రాజెక్టులు చూశారు. పోయినసారి పూర్తి స్థాయిలో తెగింపు స్థాయిలో పోయింది. దేవుని ఆశీర్వాదంతో కడెం ప్రాజెక్ట్ అనేది బతికిపోయింది. నిజంగానే మళ్ళీ ఈ సంవత్సరం కాలం పాటు దాని యొక్క మరమ్మతులు చేయడానికి అవకాశం ఉండే, కానీ మరమ్మతులు చేయకుండా మళ్ళీ అలాంటి ఈ స్థాయి కూడా మళ్ళీ కడెం ప్రాజెక్ట్ పైనుంచి వాటర్ వెళ్ళడం అనేది జరిగింది. దాంతోపాటు ఈరోజు గంగాపూర్ బ్రిడ్జు ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. అదేవిధంగా పసుపుల బ్రిడ్జ్ పోయినసారి చూశారు, కొన్ని కోట్లు వేచించి పసుపుల బ్రిడ్జ్ నిర్మిస్తే సంవత్సరం పాటు కాలం కూడా ఆగకుండా ఇమీడియట్ బ్రిడ్జే కొట్టుకుపోవడం అనేది జరిగింది. మరి ఆమె చేసినటువంటి అవినీతి ఆరోపణలు చెప్తే నిజంగా ఆమెకు ఏ బీఎస్పీ పార్టీ కూడా టికెట్ ఇవ్వడం పరిస్థితి ఉంది. ఎందుకంటే రేఖానాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె రైస్ మిల్లు ఏర్పాటు చేసుకున్నది. రెండవసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ జగిత్యాలలో మళ్ళీ ఇంకో రైస్ మిల్లు ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆమె ఒక సాడో ఎమ్మెల్యే. అదేంటంటే అవినీతిలో ఏ రకంగా ఈ డబ్బులే కాకుండా ఏ రకంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ రకంగా డబ్బులు సంపాదించాలో మీరు టీవీలో చూశారు. అంటే అతని మీద ఒక సీఎం స్థాయిలో కూడా కంప్లీట్ చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి జీపీలలో ట్రాక్టర్లు పెడితే స్వయంగా ఏఆర్ఎస్ స్టోర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి జీపుకి ఆమె స్వరాజ్ ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నది. అదేవిధంగా కళాశాలను ప్రతి మండల కేంద్రానికి ఏఆర్ఎస్ కళాశాలను ఏర్పాటు చేసుకుంది. కానీ ఖానాపూర్ గడ్డ మీద డిగ్రీ కళాశాల లేదు, అక్కడ ఆ ప్రాంత సోదరులకు ఇది లేదు. అదేవిధంగా ఆ ప్రాంతం వ్యవసాయంగా అనుకున్న సదర్మట్ ప్రాజెక్ట్
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఈమె నిర్లక్ష్యం వల్ల సదన్పేట అనేది నిర్మల్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాను, రేఖా నాయక్ వల్ల ఆ ప్రాంతానికి చాలా రకాలుగా ఇది కావడం అనేది జరిగింది. డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. మారుమూల ప్రాంతాలు మా అడవి బిడ్డలు, మా అక్కలు ఈ రోజుకు మహిళా ఎమ్మెల్యే ఉండేసి అడవిలో పెంబి మారుమూల ప్రాంతాల అడవిలో మహిళలు ప్రసవించారు. అదేవిధంగా ఇంద్రవెల్లి మండలం మరకాగూడలో ఒక వాగులో ఒక మహిళ ప్రసవించింది. అదేవిధంగా నిన్న కాదు మొన్న వర్షాల వల్ల ఒక రిమ్స్లో ఒక ఆదివాసీ బిడ్డ చనిపోతే అతను ఎడ్ల బండి ద్వారా వాగును దాటించారు నర్సాపూర్ ఉట్నూరు మండలంలో. అదేవిధంగా వెళ్ళడానికి దారి లేకపోతే పాము కాడుతోటే ఒకే కుటుంబంలో 2 పిల్లలు చనిపోయారు. ఇలాంటి కొక్కోలుగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, దీన్ని బట్టి ఏ పార్టీ కూడా ఆమెకు టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైట్. ఒకవేళ మీరు ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు ఈ ఎన్నికల్లో? అంటే ఖానాపూర్ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ. ఆ సమస్యలన్నీ మీకు తెలిసి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యారు. మీరు ఆ ప్రజలకి ఏం చేయబోతారు? తప్పకుండా అధిష్టానం ఆశీర్వాదంతో, ఖానాపూర్ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఆ నమ్మకం ఉంది. తప్పకుండా అక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నా. ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే తప్పకుండా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే సదరమట్ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని 100% దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది. దాంతోపాటు కరెం ప్రాజెక్ట్ సంబంధించిన మరమ్మతులు కావచ్చు. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా డిగ్రీ కళాశాల అసలే లేదు ఆ ప్రాంతంలో. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం మీద తప్పకుండా ఇంజనీరింగ్ కళాశాల, దాంతోపాటు నర్సింగ్ కళాశాల, దాంతోపాటు ఎన్ని అయితే మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలకి 100% రోడ్డు సౌకర్యం కల్పించే బాధ్యత నాది. అదేవిధంగా అత్యధికంగా పోడు వ్యవసాయంతో బాధపడుతున్న రైతులందరూ కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో పోడు భూములు పట్టాలు ఇస్తామని, వాళ్ళకి 5 ఎకరాల భూమి ఉంటే కేవలం 10 గుంటలు 5 గుంటలు ఎలక్షన్ స్టంట్లో భాగంగా వాళ్ళు పట్టాలిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా పోడు పట్టాలు ఇచ్చే బాధ్యత నాది. ఇప్పించే బాధ్యత తప్పకుండా తీసుకుంటా. దాంతోపాటు ఆ ప్రాంతంలో విద్య, వైద్య, అదేవిధంగా ప్రాజెక్టులో గతంలో ఏర్పాటు చేశారు. చాలా ప్రాజెక్టులు, చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, మత్తడి ప్రాజెక్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను ఇమీడియట్లీ కాలువలు నిర్మిస్తా. అదేవిధంగా ఉట్నూరు కేంద్రంగా గతంలో 2014లో కేసీఆర్ గారు ఒక మాట ఇవ్వడం అనేది జరిగింది జోడేఘాట్ సాక్షిగా. తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాకి తప్పకుండా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఆ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయకుండా నా దగ్గర లెటర్తో సహా ఉన్నాయి. తప్పకుండా రేపు జరిగేటువంటి మా ఏర్పడే ప్రభుత్వంలో తప్పకుండా డిమాండ్ పెడతాం. ఆ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే దిశగా పోరాటం కూడా చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. చూస్తున్నాం కదా, ఏదైతే ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో భుజా పటేల్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ కనుక తనకు టికెట్ వస్తే ప్రజలకు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను తీరుస్తా. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా తన కృషి చేస్తానని పటేల్ మనతో చెప్పడం జరుగుతుంది.